ట్రోల్స్ ఏముంది బ్రో, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాది కూడా నేను మాట్లాడిన ట్రోల్స్ వేసుకోండి, మీరేముంది. ఫ్లాప్ ఫ్లాపర్ ఇది హిట్ అని అది విషయం కాదు. యాక్చువల్లీ మూవీ బాగుందా లేదా అంతే అంతే. మన ఏపీలో కూడా సీక్వెల్ ఉంది కొంచెం. ఇదే సినిమా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇంకో లెవెల్ హరీష్ శంకర్ తో. మూవీ అంతా మిక్సింగ్ మాదిరిగా ఉంది. అంటే ఓల్డ్ సబ్జెక్ట్ అంతా ఎత్తుకొని ఇప్పుడు లేటెస్ట్ గా వదిలినట్టుంది. ఏం లేదు బాలా ఎందుకు బాగాలేదు ఒక మాట చెప్పండి. అసలు రొటీన్ కామెడీ అవసరం లేని చోట కామెడీ వస్తుంది. సాంగ్స్ బాగలేదు, లాగ్ ఉంది. ఆయన రవితేజ గారు యాక్టింగ్ ఎలా చేశారు? రవితేజ బాగా యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ ఫెయిల్యూరా? డైరెక్షన్ ఫెయిల్. స్టోరీ ఏం లేదు. స్టోరీ రొటీన్ స్టోరీ. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లో రైట్ పెట్టాను. అవసరం లేని చోటే కామెడీ ఉంది, అవసరం లేదు. రైడ్ బోరింగ్ రైడ్. రవితేజ గారి యాక్టింగ్ సూపర్. బోర్ కొట్టిందా? ఏం లేదు, బాగుంది. లాగ్ ఎక్కడ లేదు. లేదు, బాగుంది. కొత్తగా ఉంది స్టోరీ. కొత్తగా ఏదో రొటీన్ స్టోరీ కానీ బాగుంది. సూపర్ గా ఉంది ఫిల్మ్. ఏం నచ్చింది? ఫ్యామిలీ స్టోరీ బాగుంది. ఫ్యామిలీ స్టోరీ బాగుంది. రాజకీయమో బాగుంది. సూపర్ గా ఉంది. బాగుంది, పర్లే. బాగుంది. సూపర్ గా ఉంది, బాగుంది. ఓకే, యావరేజ్. బోర్ కొట్టిందా? బోర్ ఏం లే, ఓకే యావరేజ్. సార్ చూడొచ్చు. రొటీన్ గా ఉంది స్టోరీ. రొటీన్ స్టోరీ, ఓల్డ్ స్టోరీనే. సో జస్ట్ అన్ని మిక్స్ ఉంటాయి. సాంగ్స్ బాగున్నాయి. 2 సాంగ్స్ మంచిగా ఉంటాయి, బాగున్నాయి. సినిమా బాగుందనా, సూపర్ హిట్ సినిమా. బాగుంది, సూపర్ నా సినిమా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? మరి యాటిట్యూడ్ బాగున్నా ఉంది సినిమా, సూపర్. బాగుంది. కామెడీగా ఉంది సార్. చాలా కామెడీగా ఉంది. పాటలు బాగుంటాయి. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది. బాక్సింగ్ బాగుంది. రొటీన్ స్టోరీ అంటున్నారు అందరూ. స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. మూవీ అంతా మిక్సింగ్ మాదిరిగా ఉంది. అంటే ఓల్డ్ సబ్జెక్ట్ అంతా ఎత్తుకొని ఇప్పుడు లేటెస్ట్ గా వదిలినట్టుంది. అంటే ఇప్పుడు ఏవి మూవీస్ లేవు కాబట్టి రొటీన్ కథ కొత్తగా తీశారా? అంటే రొటీన్ గా మిక్స్. ఆయన యాక్టింగ్ ఎలా చేశారు? యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది అనమాట. ఎందుకంటే పాత హీరో ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్, ఆ బేస్ పైన మూవీ అంతే. మీకేం నచ్చింది మూవీలో? మూవీ ఎక్సలెంట్ గా ఉందండి. అంటే అమితాబ్ బచ్చన్ గ్రేట్ ఇంకా పెట్టినాడు. షోలే సాంగ్స్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్, అది ఒకతర ఫీలింగ్ అంట. ఎంటర్టైన్మెంట్ నీట్ గా ఉంది. బట్ పాత ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఓల్డ్ మ్యూజిక్స్, అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి. ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. ఏం నచ్చిందన్న మీకు సినిమాలో? యాక్టింగ్ బాగుంది. రవితేజ గారు ఎలా చేశారు? ఆయన ఎనర్జీ ఏమన్నా తగ్గిందా? లేదు, ఎనర్జీ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. మాస్ నచ్చిందంటే లాస్ట్ లో కొట్టి పెళ్లి చేసుకునేది నచ్చింది. స్టోరీ బాగుందా? స్టోరీ బాగుంది. మాస్ కదా, మహారాజ్ కదా, సూపర్ పాటలు ఎలా ఉంది? సూపర్ ఉన్నాయి. సాంగ్స్ అయితే ఫ్లాట్ అన్న. ఆయన యాక్టింగ్ ఎలా చేశారు? చాలా బాగుంది, చాలా మంచి యాక్టింగ్ ఎక్కడైనా లాగ్ కానీ బోర్ అయినా లేదు బాగుంది. సెకండ్ హాఫ్ చాలా కొత్తగా ఉందమ్మా కదా. బాగుంది, కొత్తగా ఉంది. బాగుంది బ్రో. ఏం నచ్చింది సినిమా? బాగా కామెడీగా ఉంది. చాలా మంది సినిమా బోరింగ్ గా ఉంది, డిబేట్ టాక్ నడుస్తుంది బయట, మీరేం చెప్తారు? బాగా అంటే డిపార్ట్మెంట్ గురించి బాగా చెప్పినారు. నిజాయితీగా సినిమా బాగుంది. పర్లేదు, బయట డిబేట్ టాక్ నడుస్తుంది, టాప్ అంటున్నారు. పర్లేదు, బాగుంది. మీరేం చెప్తారు? సినిమా కామెడీ అంతా బాగుంది. కామెడీ ఉంది, పర్లేదు, యావరేజ్. ఆయన యాక్టింగ్ ఎలా చేశారు? బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది సార్. కొత్తగా ఏం లేదు, డిఫరెంట్ గా ఏం లేదు, బాగానే ఉంది, పర్లే. ఆయన స్టైల్లో ఉంది, హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్లో ఉంది. హరీష్ శంకర్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదు, ఆ రేంజ్ లో లేదు, పర్లే, బాగుంది. మీకెందుకు బాగాలేదు చెప్పండి. బాగాలేదు బ్రో సినిమా. ఎందుకు బాగాలేదు? ఒక మాట మీకు ఎందుకు నచ్చలేదు చెప్పండి బ్రో. మీకు ఎందుకు నచ్చలేదు? ఏమో బ్రో, అందుకు అనిపించలేదు. రవితేజ సినిమాలాగా అనిపించలేదు. ఆయన స్టైల్లో లేదా? అలా లేదు బ్రో, హరీష్ శంకర్ డైరెక్షన్ యావరేజ్ ఉంది బ్రో సినిమా. పర్వాలేదు. ఒక నిమిషం ఆగండి. బయట డిబేట్ టాక్ వస్తుంది, ఫ్లాప్ అంటున్నారు మూవీ. కొంచెం అటు ఉంది, కొంచెం ఇటు ఉంది. లాగ్ ఉంది మూవీ. ఉంది. సెకండ్ హాఫ్ లో లాగ్. స్టోరీ కొత్తగా ఏమన్నా అనిపిస్తుంది? ఏం లేదు. బట్ ఇట్స్ కూల్ మూవీ. రవితేజ యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. అంటే మిస్టర్ బచ్చన్ అన్నారు కదా, సో యాక్చువల్లీ ఈ సీన్స్ ఆర్ లైక్ బచ్చన్ ఓన్లీ. చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి మూవీ ఫ్లాప్ అని. ట్రోల్స్ ఏముంది బ్రో, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాది కూడా నేను మాట్లాడిన ట్రోల్స్ వేసుకోండి, మీరేముంది. ఫ్లాప్ అంటున్నారు. ఫ్లాపర్ ఇది హిట్ అని అది విషయం కాదు. యాక్చువల్లీ మూవీ బాగుందా లేదా అంతే అంతే అంతే. రవితేజ యాక్షన్ అంతే. ఆయన కోసం వస్తాం అంతే, స్టోరీ మాకేం అవసరం లేదు, ఆయన యాక్షన్ కోసం వస్తాం అంతే. కొత్తగా ఉంది కదా, అంటే లైక్ పెట్టిందే మిస్టర్ బచ్చన్ అని, సో ఆయన
కొద్దిగా తగ్గింది సార్ అయితే మాత్రం. ఈ మూవీలో అయితే కొద్దిగా తగ్గింది, మామూలుగా అయితే లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ అయితే లేదు. హీరోయిన్ గురించి కొత్తగా ఉంది హీరోయిన్, బట్ నేను ఎక్కడైతే చూడలే, బాగుంది హీరోయిన్ కూడా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? కూల్. అది 2 సాంగ్స్, లాస్ట్ 2 సాంగ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. హరీష్ శంకర్ గారు మిరపకాయ హిట్ ఇచ్చారు. Hmm. ఈ సినిమా ఏం చేశారు? అంత ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు కాబట్టి తగ్గించింది. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం అప్పుడే తగ్గుతుంది. సో యాక్షన్ మాత్రం ఏం తగ్గలేదు. అది రవితేజ యాక్షన్ మాత్రం యా నచ్చుతుంది. సినిమా బాగుంది, పర్లేదు. ఏం నచ్చిందంటే రవితేజ ఎనర్జీ కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేశారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ డిబేట్ టాక్ వస్తారు, ఫ్లాప్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ సాగదీత ఉంది. హరీష్ శంకర్ది మార్క్ కనపడలేదు. మిరపకాయ హిట్ ఇచ్చారు. ఈ సినిమా ఏం చేశారు? యావరేజ్ ఉంది. అంతే. ఆయన యాక్టింగ్ అన్న రవితేజ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. ఎనర్జీ అంతా బాగుంది, ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ తగ్గలేదు. హీరోయిన్ కూడా ఫస్ట్ అటెంప్టే కాబట్టి సూపర్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేశారు, ఇంకా కొంచెం బాగుంటుండే, ఇంకా కొంచెం కాస్త కొంచెం పెంచేది. సీన్స్ ఏమంటున్నారు ఎక్కువ? అది తగ్గింది కొంచెం. అది ఇంకా కొంచెం సీన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుండే. చాలా బాగుంది. అయినా బయట డిబేట్ టాక్ వస్తారు, ఫ్లాప్ అంటున్నారు. పర్లేదు, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. మంచి మూవీ, ఆయన మంచి energy మెసేజ్ ఏమన్నా ఉంది తగ్గిందా? మూవీలో. ఆయన ఎనర్జీ ఏమన్నా తగ్గిందా? లేదు రవితేజ పీక్ లెవెల్ ఎనర్జీ. సో ఓకే, మిరపకాయ బాగా ఇచ్చారు హిట్. బ్లాక్ బస్టర్ ఇది కూడా చాలా బాగుంది. హిట్ అవుతుందా? యా డెఫినెట్లీ హిట్ అవుతుంది. మీకేం నచ్చింది ప్రత్యేకంగా సినిమాలో? మ్యూజిక్ బాగుంది, స్టోరీ నుంచి మెసేజ్ ఉంది. సో మస్ట్ వాచ్. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉందా హరీష్ శంకర్ గారు? ఒక యూనిక్ వే ఉంది, కానీ ఒక వరల్డ్ ఏమంటారు రీమేక్ కూడా బాగా తీస్తారు. రీమేక్ ఇది ఎలా చేశారు? నాకైతే చూడడానికి అయితే మంచిగా అనిపించింది. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి బాగా చెప్పారా? యా అంటే నిజాయితీగా ఉండాలి అని చెప్పి. ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? యా ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయన్నా ఇన్కమ్ అంటే ప్రతి సీక్వెన్స్ ఎట్లుందంటే ఒక ఆడియన్స్ని కరెక్ట్గా కూర్చోబెట్టి మూవీ చూపించినట్లుంది. యాక్చువల్లీ ఇట్స్ వన్ టైం వాచ్ బ్రో. వన్ టైం చొక్కాలు బాక్స్ ఆఫీస్ కి చుక్కలు. ఓకే, మాస్ మహారాజా గారు యాక్టింగ్ ఎలా చేశారు? నో యాక్టింగ్ సూపర్ ఉంది. ఇట్స్ వన్ టైం వాచ్. ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. లేదు. స్టోరీ డౌన్ అంటున్నారు. రవితేజ కోసం రావచ్చు ఒకసారి మూవీకి. సో దట్స్ ఇట్. స్టోరీ డౌన్ అంటున్నారు, నిజమేనా? ప్లాట్ లైన్ అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు. యా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్, సెకండ్ హాఫ్ కొంచెం సౌండ్ ట్రాక్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? నాట్ టూ బ్యాడ్ అండి. వన్ టైం వాచ్. వన్ టైం వాచ్. ఇవి చెప్తేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. జనరేషన్ లో జరుగుతుండేది యాజ్ యూజువల్ చూపించారు. మన ఏపీలో కూడా సీక్వెల్ గా ఉంది కొంచెం. ఇదే సినిమా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇంకో లెవెల్ వెళ్ళిండు హరీష్ శంకర్ తో. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎలా చెప్తారు? ఆ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గానీ సిద్ధుబాయ్ మధ్యలో రావడము అంతా మంచిగా ఉంది. సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ట్విస్ట్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే, రష్మిక మందన డూప్ ఉన్నట్టుంది కానీ బట్ ఓకే బాగుంది. ఫ్లాప్ అయితే కాదండి. ఫ్లాప్ అయితే కాదు. బాగా